రష్యా యుక్రెయిన్ శాంతి చర్చలు అలస్కా నుంచి ప్రస్తుతం వాషింగ్టన్కు చేరుకున్నాయి. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ జెలెన్స్కీతో పాటు యూరోపియన్ యూనియన్ నాయకులను వైట్ హౌస్ పిలిపించుకొని చర్చలు జరిపారు. అయితే ట్రంప్ మాత్రం పూర్తిగా పుతిన్కు అనుకూలంగా వ్యవహరిస్తుంటే జెలెన్స్కీతో పాటు యూరోపియన్ నాయకులు మాత్రం యుక్రెయిన్కు భూభాగాలను రష్యాకు ఇచ్చే ప్రసక్తి లేదని తేల్చి చెబుతున్నారు. తమకు సెక్యూరిటీ గ్యారంటీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ట్రంప్కు యూరోపియన్ నాయకుల మధ్య అభిప్రాయ భేదాలు కనిపిస్తున్నాయి. మరి వీరి మధ్య డీల్ కుదిరేనా? ఈ వివరాలు ఇప్పుడు చూద్దాం. సోమవారం నాడు వైట్ హౌస్లో జెలెన్స్కీతో పాటు యూరోపియన్ యూనియన్ నాయకులతో చర్చలు ప్రారంభానికి ముందు ట్రంప్ ఉక్రెయిన్లోని కీలకమైన భూభాగాలను రష్యాకు అప్పగించాలని కోరినట్టు చెబుతున్నారు. అలాగే ఉక్రెయిన్ నాటోలో చేరే అంశాన్ని కూడా మరిచిపోవాలని సూచించారు. ఇక శాంతి చర్చల్లో భాగంగా పుతిన్ ప్రస్తావించిన అంశాల విషయానికొస్తే ట్రంప్ ప్రతిపాదన వల్ల ఉక్రెయిన్ భారీగా నష్టపోయే అవకాశాలున్నాయి. అదే సమయంలో రష్యా లబ్ధి పొందే అవకాశాలున్నాయని చెబుతున్నారు. అయితే అలస్కాలో జరిగిన సమావేశంలో ఎలాంటి పురోగతి కనిపించకపోయినా ట్రంప్ మాత్రం రష్యాను శాంతి చర్చలకు రావాల్సిందిగా ఆహ్వానించారు. లేదంటే రష్యాపై అదనపు టారిఫ్ బాదుతానని హెచ్చరించారు. దీంతో పుతిన్ భయపడి అలస్కాకు చర్చలకు వచ్చాడని ట్రంప్ గొప్పలు చెబుతున్నాడు. అయితే అలస్కా చర్చల్లో ఎలాంటి పురోగతి కనిపించకపోయినా ట్రంప్ రాయబారి విట్కాఫ్ మాత్రం అమెరికా ప్రతిపాదించిన నాటో ఆర్టికల్ 5 స్టైల్ సెక్యూరిటీ గ్యారంటీ ఇవ్వడానికి అంగీకరించారని చెప్పారు. అయితే ఇప్పటి వరకు జరిగిన శాంతి చర్చల గురించి సమాచారం విషయానికొస్తే విశ్వసనీయ వర్గాల ద్వారా ఇలా ఉన్నాయి. ట్రంప్ మాత్రం ముందుగానే అందరూ ఊహించినట్లు పుతిన్కు మేలు కలిగేలా ఆయన చర్యలు కనిపిస్తున్నాయి. శాంతి చర్చల్లో భాగంగా జెలెన్స్కీని డాన్ బాస్ రీజియన్ మొత్తాన్ని రష్యాకు అప్పగించాలని ఒత్తిడి పెంచుతున్నారు. ఇక డాన్ బాస్ విషయానికొస్తే ఇక్కడ అత్యంత నాణ్యమైన బొగ్గు లభిస్తోంది. ఉక్రెయిన్కు ఇండస్ట్రియల్ హబ్గా ఉంటోంది. డాన్ బాస్లోని లుహాన్స్ ఏరియా కూడా కలిసి ఉంది. అయితే ప్రస్తుతం మెజారిటీ భూభాగం రష్యా అదుపులోనే ఉంది. ఇదిలా ఉండగా ట్రంప్ శనివారం రాత్రి సోషల్ మీడియా ట్రూత్లో ఒక పోస్టు పెడుతూ ఉక్రెయిన్ ప్రెసిడెంట్ రష్యాతో తక్షణమే యుద్ధాన్ని ఆపాలనుకుంటే ఆపుకోవచ్చు, లేదా యథావిధిగా కొనసాగించాలనుకుంటే కొనసాగించుకోవచ్చునని పేర్కొన్నారు. ట్రంప్ తన సోషల్ మీడియాలో పోస్టు పెడుతూ ముందుగా మీరు చేసుకోవాల్సింది యుద్ధం ఎలా మొదలైంది. 12 ఏళ్ల క్రితం క్రిమియాపై రష్యా దండయాత్ర చేసినప్పుడు అమెరికా ప్రెసిడెంట్ బరాక్ ఒబామా ఓ బుల్లెట్ కూడా ఫైర్ చేయకుండా రష్యాకు క్రిమియాను అప్పగించాడు. సరే, క్రిమియాను అప్పగించినా ఆ సమయంలో ఒత్తిడి పెంచి ఉక్రెయిన్ను నాటోలో అన్నా చేర్పించారా అంటే అది లేదు. కొన్ని విషయాలు ఎప్పటికీ మారవు అంటూ వేదాంత ధోరణిలో రాసుకొచ్చారు. ఇక పుతిన్ తాజా డిమాండ్ విషయానికొస్తే ఉక్రెయిన్ సైనికులు వెంటనే డాన్బాస్ రీజియన్ను నిష్క్రమించాలని అంటున్నాడు. అయితే డాన్బాస్లో 70% భూభాగం రష్యా ఆధీనంలో ఉంది. తమ డిమాండ్ను అంగీకరిస్తే డాన్బాస్కు దక్షిణాన ఉన్న ఖేర్సన్ జపోర్జియా ప్రాంతం నుంచి తమ దళాలను ఉపసంహరిస్తానని పుతిన్ షరతు విధించాడు. ఈ ప్లాన్ చూసి చాలా మంది నవ్వుకుంటున్నారు. ఎందుకంటే ఇవే ప్లాన్ ఇజ్రాయెల్ వెస్ట్ బ్యాంకులో అమలు చేయబోతోంది. పశ్చిమాసియాలో ట్రంప్ దూత విట్కాఫ్ ఈ ప్రతిపాదనకు మద్దతు తెలిపారు. ప్రస్తుతం గాజాతో పాటు వెస్ట్ బ్యాంకును ఇజ్రాయెల్ దాదాపు తమ అదుపులో ఉంచుకుంది. అయితే ఇక్కడ పరిపాలన ఇండిపెండెంట్ బాడీకి అప్పగించాలని వాదన తెరపైకి తెచ్చారు. అదే పరిస్థితి ఇక్కడ కూడా తెస్తున్నట్టు కనిపిస్తోంది. అయితే పుతిన్ డిమాండ్ సమంజసంగా ఉందని ట్రంప్ భావిస్తున్నాడు. ఇదే విషయాన్ని జెలెన్స్కీకి తెలియజేశాడు. ఈ ప్రతిపాదనను ఉక్రెయిన్ ప్రెసిడెంట్ నిర్ద్వంతంగా తిరస్కరించాడు. మరి ట్రంప్ మాత్రం యుద్ధం ఆపాలనుకుంటే ఉక్రెయిన్ కొంత భూభాగాన్ని త్యాగం చేయాలని జెలెన్స్కీపై ఒత్తిడి పెంచుతున్నాడు. మమ్మల్ని డాన్బాస్ నుంచి వెళ్లిపోమని పుతిన్ అంటున్నాడు. తాము వెళ్లమని ఖచ్చితంగా చెప్పాడు జెలెన్స్కీ. ప్రతి ఒక్కరూ అసలు వాస్తవాలను మర్చిపోతున్నారు. డాన్బాస్ను చట్ట వ్యతిరేకంగా రష్యా ఆక్రమించింది. ఇప్పటికీ తమ చేతిలో డాన్బాస్ భూభాగం సుమారు 9,000 చదరపు కిలోమీటర్లు ఉందని జెలెన్స్కీకి చెబుతున్నారు. అయినా ట్రంప్ మాత్రం డాన్బాస్ను రష్యాకు అప్పగించే విషయంలో ఆలోచించాలని ఒత్తిడి పెంచుతున్నారు. ఇక యూరోపియన్ నాయకులు జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్, ఫ్రెంచి ప్రెసిడెంట్ మక్రాన్లు కూడా ఈ డీల్ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఉక్రెయిన్ భూభాగాలు డీల్ విషయానికి వస్తే కీవ్ మాత్రం ప్రమేయం లేకుండా కుదరదని తేల్చి చెప్పారు.
ఇక జెలెన్స్కీ విషయానికొస్తే ఉక్రెయిన్కు సెక్యూరిటీ గ్యారంటీ గురించి పట్టుబడుతున్నారు. గతంలో మాదిరిగా కాకుండా ఈసారి మాత్రం పక్కాగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. 1994లో కూడా సెక్యూరిటీ గ్యారంటీ అన్నారు. తీరా చూస్తే తమ భూభాగాలను క్రమంగా రష్యా ఆక్రమించుకుంటోందని జెలెన్స్కీ వాపోయారు. 2014లో క్రిమియాను రష్యాకి ఇవ్వాల్సింది కాదన్నాడు జెలెన్స్కీ. 2022 నుంచి ఉక్రెయిన్ కీవ్, ఒడిశా లేదా ఖార్కావ్ ఇవ్వడానికి ససేమిరా అంటుందన్న విషయాన్ని ట్రంప్కు జెలెన్స్కీ గుర్తు చేశారు. ఇదిలా ఉండగా గత వారం అంటే అలస్కాలో ట్రంప్, పుతిన్ చర్చల ప్రారంభానికి ముందు జెలెన్స్కీతో పాటు యూరోపియన్ యూనియన్ నాయకులు ట్రంప్తో పాటు వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్తో చర్చలు జరిపారు. ట్రంప్ను ఎలాగైనా పుతిన్తో మాట్లాడి శాంతి చర్చలు విజయవంతమయ్యేలా చూడాలని కోరారు. ఇక ఫ్రెంచ్ ప్రెసిడెంట్ మక్రాన్ కూడా కాల్పుల ఒప్పందం లేదా శాంతి చర్చల్లో భాగంగా ఒక దేశ భూభాగాన్ని మరో దేశానికి అప్పగించడం అంతర్జాతీయ చట్టానికి వ్యతిరేకమని గుర్తు చేశారు. పుతిన్ డిమాండ్ చేసినట్లు ఉక్రెయిన్ భూభాగాన్ని కోరడం సరైంది కాదని తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ట్రంప్తో భేటీ కావడానికి మక్రాన్తో పాటు ఇటాలియన్ ప్రధాని జార్జియా మెలోనీ, జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్, ఫిన్నిష్ ప్రెసిడెంట్ అలెగ్జాండర్ స్టబ్, యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వోన్ డెర్ లేయాన్తో పాటు పలువురు యూరోపియన్ నాయకులు వాషింగ్టన్ డీసీ చేరుకుని ట్రంప్, జెలెన్స్కీ మధ్య జరుగుతున్న చర్చల్లో పాల్గొన్నారు. ఈ ఇరువురి మధ్య మాటల యుద్ధం తిరిగి పునరావృతం అవుతుందా అని భయపడ్డారు. ఇక పుతిన్ విషయానికొస్తే 2014లో క్రిమియాను ఆక్రమించాడు. దాన్ని రష్యా భూభాగంలో ఒక భూభాగంగా గుర్తించాలని ట్రంప్ను కోరుతున్నాడు. 2014 అమెరికా ప్రెసిడెంట్ బరాక్ ఒబామా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు క్రిమియాను స్వాధీనం చేసుకుని అక్కడ నామకే వాస్తే అన్నట్లు ఎన్నికలు నిర్వహించి అక్కడి ప్రజలు రష్యాలో విలీనం కావాలనుకుంటున్నారని చెప్పి ఆక్రమించుకున్నాడు. ఈ భూభాగాన్ని రష్యాలో ఒక భాగంగా గుర్తించాలని పుతిన్ ట్రంప్పై ఒత్తిడి తెస్తున్నాడు. ఇక ట్రంప్ విషయానికొస్తే పుతిన్కు వత్తాసు పలుకుతున్నాడు. ఉక్రెయిన్ క్రిమియాను తమకు అప్పగించాలని కోరినా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ మాత్రం కుదరదని, ఆ భూభాగం రష్యాదే అంటూ జెలెన్స్కీకి ఆశలపై నీళ్లు చదిలింది. డిఫెన్స్ సెక్రటరీ పేటే హెగ్సెత్ ఏడాది ఫిబ్రవరిలో 2014లో రష్యా ఆక్రమించుకున్న క్రిమియాను తిరిగి ఉక్రెయిన్కు అప్పగించడం అయ్యే పని కాదని తేల్చేశాడు. హెగ్సెత్ నాటో సదస్సులో మాట్లాడుతూ ఉక్రెయిన్ సార్వభౌమత్వాన్ని గౌరవిస్తామని, అయితే 2014 కంటే ముందు ఉక్రెయిన్ సరిహద్దులను మార్చలేమని తేల్చి చెప్పారు. అలస్కాలో జరిగిన సమ్మిట్లో పుతిన్ మాత్రం ట్రంప్ ఉక్రెయిన్తో కాల్పుల విరమణ ఒప్పందం ప్రసక్తే లేదని తేల్చి చెప్పాడు. బదులుగా ఒక శాంతి ఒప్పందం డీల్ కుదుర్చుకున్నామన్నారు. దీనివల్ల కీవ్కు మాస్కో నుంచి డ్రోన్ల దాడి కాస్త ఉపశమనం కలగవచ్చు. ఇక అమెరికాలో మాత్రం ట్రంప్ తీరుపై భిన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మాజీ ప్రెసిడెంట్ జో బైడెన్, ఎన్ఎస్ఏ చీఫ్ జేక్ సుల్లివన్ ఏబీసీ న్యూస్తో మాట్లాడుతూ పుతిన్కు రెడ్ కార్పెట్ స్వాగతం పలకడం పట్ల ప్రజలు, అమెరికన్ మేధావులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సరైన హోంవర్క్ చేయకుండా డీల్ చేస్తే ఇలాంటి పరిస్థితులే ఉత్పన్నమవుతాయి. అలస్కాలో పుతిన్తో డీల్ చేయడంలో ట్రంప్ ఘోరంగా విఫలమయ్యారు. అలస్కాలో మొత్తం వన్ మెన్ షోగా పుతిన్ నడిపించారు. ట్రంప్ మాత్రం నిశ్చేష్టుడిగా అలా నిలబడడం అమెరికన్లు జీర్ణించుకోలేకపోతున్నారు. మొత్తానికి డీల్ను కుదర్చడంలో ట్రంప్ ఘోరంగా విఫలమయ్యారని చెప్పక తప్పదని అమెరికన్ మేధావులే పెదవి విరుస్తున్నారు. మరి ట్రంప్ జెలెన్స్కీకి న్యాయం చేస్తాడన్న ఆశలు మాత్రం EU నాయకులతో పాటు మెజారిటీ ప్రజలకు లేదు. మరి ఈ చిక్కుముడులు ట్రంప్ ఎలా విప్పుతారో వేచి చూడాల్సిందే.